నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం. మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నంబర్ 3, డెస్టినీ నంబర్ 2 గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు రూలింగ్ నంబర్ 3, డెస్టినీ నంబర్ 3 గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏ నెలలో అయినా 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించి వాళ్ళ యొక్క డెస్టినీ 3 అవుతుందో వారందరూ కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే. ఇప్పుడు రూలింగ్ నంబరు 3, డెస్టినీ నంబరు 3 గురించి, వారి బలాలు బలహీనతల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వీరిపై గురువు గారి యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. సహజంగా వీరు న్యాయం, నిజాయితీ, స్థిరత్వం, నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటారు. బలంగాను స్థూలకాయంతోగా ఉంటారు. మృదువైన జుట్టు ఉంటుంది, వీళ్ళకి మెత్తని జుట్టు ఉంటుంది. వీరికి యవ్వనంలోనే బట్టతల వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి పళ్ళు అంటే దంతాలు 2 దంతాలు అయితే ముందుకు వచ్చి ఉంటాయి. ముందు 2 దంతాలు ముందుకొచ్చి మిగతావన్నీ కూడా మామూలుగా చక్కని ఆకృతిలో ఉండి ముత్యాల్లాగా మెరుస్తుంటాయి. వీరు నవ్వినప్పుడు అందంగా ఉంటారు. వీరి ఆలోచనలకు స్పష్టత ఉంటుంది, కరెక్ట్గా ఆలోచిస్తారు. వీళ్ళు భాష స్పష్టంగా మాట్లాడతారు. వీరి మంచి గుణగణాలు ఇతరులను పొగుడుతారన్నమాట. ఇతరులు వీరిని పొగుడుతారు. వీరు తమ మాటల ద్వారా ఇతరులను సంస్కరిస్తారు. తమ వృద్ధి ద్వారా ఇతరులకు లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటారు. వీళ్ళు ఎదుగుతారు. వీళ్ళు ఎదిగిన తర్వాత ఆ లాభాలన్నీ కూడా ఇతరులకు కూడా లాభాన్ని చేకూర్చే విధంగానే ఉంటారు. వీరి కింద చాలామంది పనిచేయాలని కోరుకుంటారు. దైవంపై విశ్వాసం వలన దేవాలయాలు నిర్మాణానికి ముందుకొచ్చి మతాభివృద్ధికి పాటుపడతారు. వీరికి ద్వంద్వ వైఖరి నచ్చదు. ముక్కుసూటి తత్వం కలిగి ఉంటారు. వీరు ప్రారంభంలో కష్టాలు అనుభవించి 21 సంవత్సరాలు గడిచిన తరువాత అభివృద్ధిలోకి వస్తారు. 30 ఏళ్ల తర్వాత పూర్తిగా ప్రగతి సాధిస్తారు. వీరు జీవితంలో సెటిల్ అవ్వడానికి కాస్త ఆలస్యం అనే చెప్పాలి. వీరికి ముందు అనుకూలమైన నామ సంఖ్య ఉంటే మంచి విద్య, తల్లిదండ్రుల వలన స్థిరాస్తులు పొందగలుగుతారు. వైజ్ఞానిక శాస్త్రం, పరిశోధనల పట్ల ఆసక్తి ఉంటుంది. బాధ్యతాయుతంగా ప్రవర్తన కలిగి దాని వలన ఉద్యోగాలు చేసి ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. ముఖ్యంగా వీరు ఎలక్ట్రికల్, మేనేజ్మెంటు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు మరియు కళలకు సంబంధించిన వాటి ద్వారా కూడా జీవితంలో ఉన్నత స్థితికే వస్తారు. వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉంటే ఉన్నత అధికారులు, న్యాయమూర్తులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారు. సంగీతం, నాట్యం ఇలాంటి కళల పట్ల అభిరుచి ఉంటుంది. వీళ్ళు దినదినాభివృద్ధి చెందుతారు. ఏదైనా సాధిస్తారు. ఆదాయము ఎంత పెరిగినా విలాసవంతమైన జీవితాన్ని కోరుకోరు. వీరికి అనుకూలమైన నామసంఖ్య లేకపోతే వీరి జీవితం వ్యర్థ కార్యాలతో నష్టపరుచుకోబడతారు. అందుకని వీరికి 14 డైమెన్షన్లోనే మంచి పేరు పెట్టుకున్నట్లయితే వీరికి అన్నీ కూడా పాజిటివ్స్ అన్నీ కూడా అబ్బుతాయి. లేకపోతే నెగటివ్స్ జనరేట్ అయ్యే అవకాశం, ఛాన్సెస్ ఎక్కువ. ఇది 3 గురించి, అంటే జన్మ సంఖ్య 3, విధి సంఖ్య 3. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.